అయ్యా నాతో మాట్లాడుతండి, నాకు చెప్పు నాయన, ఒక సంగతి తెలియపరచు ప్రభా. నేనేమై ఉన్నానో నాకు తెలియలేదు నాయన, నీవే నాకు బోధించు ప్రభువా, నీవే నాకు తెలియపరచు ప్రభా. నీవే ఈ స్థలములో ఉండి నీ ప్రజలైన వారందరితో మాట్లాడి బిడ్డలందరినీ బలపరిచి ఆత్మపూర్లుగా స్థిరపరిచి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన ప్రభు సన్నిధిలోనికి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడబోతున్నాడు. మనకే ఈరోజు ప్రసంగము చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అది పూర్వకాలము నుండి కూడా దేవుడు ఒక ఆలోచన చేసి, ఆలోచన ప్రకారముగా అనేక మంది భక్తులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలమందు అనేకమైన విశ్వాసులతో మాట్లాడిన దేవుడు. ఏం మాట్లాడాడు, ఇది మనము తెలుసుకోవాలి కదా. దేవుడు పూర్వకాలమందున్న భక్తులతో ఏమేమి మాట్లాడేవాడు అంటే, సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఏమండి, నోవహు గారితో దేవుడు మాట్లాడాడు. ఏమి చెప్పాడు? వాడ కట్టుకో, నీ కొరకు వాడ కట్టుకో. కట్టుకున్నాడు, రక్షించబడ్డాడు. దేవుడు మాట్లాడేటప్పుడు అది దేవుని మాటలు, దేవుడే డైరెక్ట్గా మాట్లాడేవాడు. అలాగే అబ్రహాం గారిని కూడా దేవుడు మాట్లాడి పిలిచాడు. నువ్వు పలానా చోటుకెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా అబ్రహాం కూడా వెళ్ళాడు, అలాగ దీవించబడ్డాడు. ఇలాగే మాట్లాడుతూ ఒకరోజు గొర్రెలు కాసుకునే మోసే గారితో కూడా దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఐగుప్తునకు అన్నాడు. వెళ్ళాడు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించి నడిపించాడు కదా. ఇలాగా భక్తుల గురించి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే ఇలాగ చెప్తా వచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ప్రవక్తలని ఏర్పాటు చేసుకునేవాడు. ప్రవక్తలు ఏమండి, మొట్టమొదటి ప్రవక్త ఎవరు అంటే మనకి బైబిల్ గ్రంథం ద్వారాగా చెప్పచ్చు. మొట్టమొదటి ప్రవక్త ఏమండి, లేక మొట్టమొదట యాజకుడు లేక సేవకుడు, దేవునికి పరిచర్య చేయటానికి ఎన్నికబడినవాడు ఎవరంటే అహరోను, యాజకుడు కదా. ప్రవక్తలు ఏమండి, ఏలియా లాంటి వాడు కదా. ఇంకా ఇలాగా బైబిల్ అంతా చూస్తే చాలామంది ఉన్నారు, కూడా సింపుల్గా చెబుతున్నాను. తర్వాత రాజులు ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు, తర్వాత రాజు దావీదు అని ఇలాగ చెప్పొచ్చు. ఇంకా తర్వాత వస్తూ ఉంటారు. ఏమండి, సొలొమోను, ఆసా, అబియా, ఇలా రాజులు, వీళ్ళంతా హిజ్కియా రాజులు. వీళ్ళతో కూడా దేవుడు మాట్లాడేవాడు. అలాగా రాను దావీదు గారి కాలం రాకపోడికి దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. ఏమండి, దావీదు గారి కాలంలో, సంసోను గారి కాలంలో, ఏమండి, యెఫ్తా గారి కాలంలో, ఏమండి,
ఇలాంటి వారి కాలంలో దేవుడు తన ఆత్మని కుమ్మరించేవాడు. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆత్మ చేత కొన్ని దినాలు కొన్ని కార్యాలు దేవునికి మహిమకరంగా జరిగించేవారు. అలాగ రాను 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 వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చిన్న చిన్న పొరపాట్లు చేసేవారు, తప్పులు చేసేవారు. అలాంటి టైంలో ఏం చేసేవాడు అంటే దేవుడు మళ్ళీ ఆత్మను తీసేసుకునేవాడు. ఆ ఆత్మ పరలోకి వెళ్ళిపోతూ ఉండేది. మళ్ళీ వీళ్ళందరూ పతనం అయిపోయేవాళ్ళు. ఇలాగా జీవితంలో, మానవ జీవితంలో ఉండాలి దేవుడు అనుకునే ఉద్దేశాన్ని ఎక్కువ మంది దాన్ని అమలుపరిచేవారు కాదు. ప్రియులారా గమనించండి. అలాగలాగలాగా యేసు ప్రభువారు మళ్ళీ ఈ భూమి మీద పుట్టాడు. పుట్టిన తర్వాత అప్పటి కాలంలో యోహాను గారు బాప్తిసం ఇస్తూ అనేకులకు సువార్త చెప్పేవాడు. అనేక మంది వచ్చి బాప్తిసాలు పొందేవారు. ఆ బాప్తిసాలతోనే సరిపెట్టుకునేవారే కానీ తర్వాత మళ్ళా మనం ఏం పొందాలో వారు తెలుసుకునేవారు కాదు. అయితే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి బాప్తిసం పొందిన తర్వాత అతని మీదకి ఏమి దిగి వచ్చింది అంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఆత్మ పొందిన వారిలో, భూమి మీదకి వచ్చిన మానవుల్లో, భూమి మీద వచ్చిన మనుషుల్లో దేవుని ఆత్మ పొందిన వారిలో ఏ పాపము ఏ నేరము చేయకుండా జీవితకాలమంతా దేవునికి లేక తండ్రికి మహిమకరంగా బ్రతికింది ఎవరంటే ఒక్క యేసు ప్రభు ఒక్కడే. అమ్మా బాగా వినాలి. ఒక యేసు ప్రభు వారు ఏ పాపము చేయకుండా తాను పొందిన బాప్తిసము గాని తాను పొందిన ఆత్మీయను గాని అవి వారిని పొందిన తర్వాత దేవుని సువార్త ప్రకటించి ప్రజలకు వాక్యం చెప్పి ప్రజలకు మేలు జరిగేటట్లుగా కార్యాలు చేస్తూ అలాగా కాలం గడిచిపోయింది. ఆ తర్వాత యేసు ప్రభు వెంబడించారు. చేపలు పట్టే 12 మంది శిష్యులు అనుకోండి. వారు కూడా 3.5 సంవత్సరాలు యేసు ప్రభు తిరిగారే కానీ ఆత్మని పొందేరా అని అంటే పొందలేదు. వారు కూడా ఆత్మను పొందలేదు. ఈరోజు దేవుడు ఒక తలంపుతో, ఒక ఆలోచనతో మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. ఆ తలంపు ఆలోచన మనకు తెలియపరుస్తున్నాడు మనకి ఈరోజు. తర్వాత వాళ్ళు యేసుప్రభు శిష్యులు అన్నవారు ఏం చేశారో వాక్యంలో చూపిస్తాను. బైబిల్లో మీరు కూడా చూడండి. ముందు అపోస్తల కార్యములకు రండి. అపోస్తల కార్యముల గ్రంథములో ఉన్న మాట చదువుదాము. 19వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చదవండి. కొన్ని వచనాలు. అపోలులో కొరింథీయులలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, బాగా గమనించండి, పౌలు గారు పై ప్రదేశములో సంచరిస్తున్నప్పుడు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వాసము ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందేరా అని అడిగాడు పౌలు గారు. వారు చూడండి, ఏమీ లేదు అనుకున్నారు వీళ్ళు. అసలు వారు ఏది ముఖ్యం అనుకున్నారు ఆ రోజుల్లో? విశ్వాసం ఉంచితే చాలు, బాప్తిసం పొందితే చాలు, ఇది ఉంటే చాలు అనుకునేవారంట. కానీ విశ్వాసం ఉంచినా బాప్తిసం పొందినా నువ్వు మరలా ఏం పొందాలంటున్నాడు పౌలు గారు. ఇది అసలైన మాట. ఇప్పుడు మనము కూడా అదే కోవలో ఉంటే ఉండొచ్చు. ఏ కోవలో? బాప్తిసాలు తీసుకోవచ్చు, యేసు ప్రభువే దేవుడని విశ్వాసం ఉంచవచ్చు. కానీ మూడవది ఉందా అని అడిగితే లేదు అన్నట్లుగా చాలా మంది కనబడుతున్నారు.
ఏంటి అది లేదన్నది? పరిశుద్ధాత్మను పొందుకున్నావా అని అడిగితే దానికి సమాధానం చెప్పరు. మరి యేసు ప్రభువుని నమ్ముకున్నావని అంటాం. మరి యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి బాప్తిసం పొందేవానంటే పొందేనయా బాప్తిసం అంటాం. కానీ మరి పరిశుద్ధాత్మ పొందేవా అనంటే దానికి సమాధానము ఎక్కువ శాతం ఉండట్లేదు. ఈరోజు దీని మీదే ప్రభు మాట్లాడబోతున్నాడు. విశ్వసించే ప్రతి వాడికి, బాప్తిసం పొందే ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ కూడా నింపబడాలి. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనలోనికి రావాలి? పరిశుద్ధాత్మ లేకపోతే ఒకవేళ నువ్వు విశ్వాసం అయితవచ్చు, బాప్తిజం పొందిన వ్యక్తి అయితవచ్చు, కానీ నీలో కొన్ని కార్యాలు జరగవు, కొన్ని అద్భుతాలు జరగవు. అద్భుతం జరగాలైనా, కార్యం జరగాలైనా ఏముండాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి కదా. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ పౌలు గారి కంటే ముందు యేసు ప్రభు కూడా అదే మాట చెప్పాడు. ఎవరికి? తనను వెంబడించిన వారికి. యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయే సమయంలో శిష్యులు 12 మందితో ప్రత్యేకమైన ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసుకొని వారికి కూడా ఇదే మాట చెప్పాడు. బాబు, మీరైతే విశ్వాసం ఉంచారు, మీరైతే బాప్తీసాలు పొందారు, కానీ ఆత్మను పొందలేదు. మీరు ఆత్మను పొందాలా. నేను కూడా బాప్తీసం పొందిన వాడినే యోహాను చేత. బాప్తీసం పొందిన తర్వాత నా మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ ఆత్మ బలము చేత, ఆత్మశక్తి చేత ఎన్ని కార్యములు చేశానో చూశారు కదా, ఎన్ని అద్భుతాలు జరిగాయో చూశారు కదా. మరి ఈ కార్యాలు మీరు చేయాలి. ఈ అద్భుతాలు జరగాలంటే మీలోని కూడా ఎవరు రావాలి అన్నాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మలు రావాలి మీలోనికి అని యేసు ప్రభు వారు కూడా బోధించాడు. ఈ పౌలులాగే, అంటే పౌలు కంటే ముందు యేసు ప్రభు వారు బోధించిన మాట అది. అందుకని వాళ్ళు కూడా ఆ రోజు ఆలోచించారు, అవును కదా, యేసు ప్రభుని వెంబడించాము, నీళ్ళలో మునిగి బాప్తీసాలు పొందేమే, కానీ పరిశుద్ధాత్మ ఇంకా పొందకుండా ఉన్నామేంటి మనం అని ఆలోచనలో పడ్డారు. అప్పుడు వాళ్ళందరూ అనుకొని, లేదు లేదు, మనందరం పరిశుద్ధాత్మని పొందాల. పరిశుద్ధాత్మ రావాలి అంటే ఏం జరగాల బాబు? పరిశుద్ధాత్ముడు నీలోనికి, నాలోనికి, మనలోనికి రావాలంటే మనం ఏం చేయాలా? అది వాక్యం, అది వాక్యము కదండి, అది వాక్యము. ఆ వాక్యాన్ని చూడండి ఒకసారి. ఆ వాక్యాన్ని చూపిస్తున్నాను, జాగ్రత్తగా మీరందరూ ఆలోచించాలి. పరిశుద్ధాత్ముడు లేకుండా మీరు ఉండకూడదు. బాప్తీసాలు పొందిన వారు, విశ్వాసం ఉంచిన వారు, ప్రతి మనిషిలో కూడా ఆత్మ బలం ఉండాలి. ఆత్మశక్తి ఉంటేనే కార్యాలు చూడగలుగుతామని బైబిల్ చెబుతుంది. నిజముగా మరి నేను కూడా చాలా సంవత్సరాల కాలం కిందట ఆంధ్ర అనే సేవకుడితో తిరిగినప్పుడు 15 సంవత్సరాల దాకా నేను బాప్తిసం కూడా పొందలేదు. విశ్వాసిగా సంఘంలో తిరిగేవాడిను, యేసు ప్రభువుని నమ్ముకునే ఉండేవాడిను. ఆ తర్వాత ఏమండి, నా భార్య నేను బాప్తిసం పొందాము. బాప్తిసం పొందిన తర్వాత ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆత్మశక్తి రావటం ద్వారాగా ఈ పరిచర్యను ప్రారంభిస్తే దీనిలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడా లేదా? చేశాడు. సంఘంలో ఎన్నో గొప్ప కార్యాలు చూశాను నేను. అలాగే ఇప్పుడు మీ ద్వారా కూడా కార్యాలు జరగాలంటే మీరు కూడా పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ రావాలి అంటే మీరందరూ ఏం చేయాలి? ఏం చేస్తే పరిశుద్ధాత్ముడు వస్తాడు? ఈ వాక్యాన్ని మనం చదువుదాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యముల గ్రంథము. దేవుని బిడ్డలారా ఆలోచించండి.
2వ అధ్యాయము చూడండి, మొదట వచ్చిన చదవండి కొన్ని వచనాలు. పెంతుకొస్తు అనే పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్కచోట కూడి ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఉన్నాడా అంటే లేడు. మరి ఎవరున్నారు? విశ్వాసం ఉంచిన శిష్యులు ఉన్నారు. యేసు ప్రభులో బాప్తిస్మ పొందిన వారు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక చోట కూడుకున్నారు. ఒక చోట ఇప్పుడు మనం ఎలా కూడుకున్నాం? ఇలాగే కూడుకున్నారు పూర్వం. వాళ్ళు కూడుకొని ఏం చేశారు? ప్రార్థనలు చేశారు. దేని కొరకు ప్రార్థన చేశారు? పరిశుద్ధాత్మ మాలోనికి రా, పరిశుద్ధాత్ముడా మాలోనికి దిగు, పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని అభిషేకించు, పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరచు, పరిశుద్ధాత్ముడా మమ్మల్ని నడిపించు, పరిశుద్ధాత్ముడా మా ద్వారాగా అద్భుతమైన కార్యములు చేయాలి అని వారు కూడుకున్న చోటు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేస్తే ఏం జరిగిందమ్మా? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక గాలి. చూడండి, ఎక్కడి నుంచి వచ్చిందంటే గాలి. మన గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మన గాలి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇప్పుడు వడగాలి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? కొండల నుంచి వస్తుంది. అలాగే పైగాలి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి వస్తుంది కదా. కానీ ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇది ఇలాంటి గాలి కాదు. ఇవి ఈ పైగాళ్ళు వడగాళ్ళు కాదు. ఇవి దేవుని సముఖము నుండి ఏమండి ఒక బలమైన ఊపిరి. అది ఒక పరిశుద్ధ శక్తి కలిగిన బలమైనది. ఆకాశము నుండి ఒక బలమైన గాలి వంటి ఒక గాలి. ఏమండి వారు కూడి ఉన్న మేడగది అంతా, ఊరంతా నిండిందా? ఏం బాబు, వడగాలు వస్తే ఊరంతా తగులుతుంది, పైగాలు వస్తే ఊరందరిగా తగులుతుంది. కానీ ఈ గాలి ఎలా ఎక్కడ తగిలిందంట? ఇది వారు కూడి ఉన్న మేడగదిలోనే ఆ గాలి దిగిందంట. అప్పుడు మనం గాలి అనొచ్చేదాన్ని కాదు, కాదు. అదొక ప్రత్యేకమైన శక్తి, అది ఒక బలమైన శక్తి. ఇదిగో కనిపెట్టుగా ఉన్నారు. విశ్వాసముతో ప్రార్థనతో వారు దేవుని సంఘములో, దేవుని మందిరములో వారు కూడుకొని ఉన్నారు. కూడిన వారందరికీ రోజు దేవుడు ఏమి ఇవ్వాలని అనుకున్నాడు ఆ రోజంటే, ఇదిగో అడిగిన పరిశుద్ధాత్మను కుమ్మరించాలి, పరిశుద్ధాత్మను వారి మీదకు దింపాలి, పరిశుద్ధాత్మను వారిని అభిషేకించాలి, పరిశుద్ధాత్మతో వారిని నడిపించాలి అని దేవుడు అనుకున్నాడు. వీరు కూడా ఆశించారు. ఆశించిన వారందరికీ ఏం దిగిందమ్మా? పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం. ఇది ఏ శక్తి అనుగ్రహించిందంట? వాక్శక్తి అంటే అర్థం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి శక్తి. ఇదే నాకు కూడా వచ్చింది. అప్పుడు వినబడుతుందా మీకు? నేను అక్కడ మొదట మందిరం కట్టినప్పుడు ఆలయ ఓపెనింగ్కి 3 సేవకులను ఆహ్వానించాను. ఆ 3 సేవకులు నా భార్య నన్ను అభిషేకించారు. వాళ్ళు చెప్పారు, మీ మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు అని చెప్పారు. ఆ 3 సేవకులు చెప్పారు. ఆ రోజు మొదలుకొని ఇప్పటి వరకు 23 సంవత్సరాలు ఈ పరిచర్య ఎంత గలముగా, ఎంత గంభీరంగా, ఎంత బలముగా జరుగుతుంది. ఆ రోజు నుంచి వాక్యము చెప్పటానికి దేవుడు నాకు ఇచ్చిన బలమైతేనేమి, జ్ఞానమైతేనేమి, ఏమండి ప్రతి మనుషుడికి, ప్రతి ఒక్కరికి వాక్యము చెప్పే ధైర్యమును పుట్టించి అనేకులకు ప్రార్థన చేస్తే వారి ఇళ్లలో, వారి గృహాలలో కార్యములు చేస్తూ దేవుడిలాగా నడిపించి వస్తున్నాడా లేదా అండి? నడిపిస్తున్నాడు. అలాగే ఆ రోజుల్లో కూడా, ఆనాడు కూడా పరిశుద్ధాత్మ అనే శక్తి
వారికి ఏమిచ్చింది అంటే వాక్ శక్తి, వాక్యమును ప్రకటించే బలం వచ్చింది వాళ్ళకి. పేతురు గారు అంతకుముందు వాక్యం చెప్పాడు ఎక్కడైనా అంటే లేదు. 12 మంది శిష్యులు ఎవరైనా వాక్యం చెప్పారంటే లేదు. ఎప్పటి నుంచి మొదలైంది వారు వాక్యం చెప్పడము? ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగిందో, ఈ పరిశుద్ధాత్మ బలముతో, పరిశుద్ధాత్మ జ్ఞానముతో, ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడితే వాక్యం చెప్పేవాడు పేతురు కదా. అలాగా పేతురు వాక్యము చెబుతూ ఉంటే ఇక ప్రజలు లేక జనులు విస్తారముగా వస్తున్నారు ఆయన దగ్గరికి కదా. అంటే అది ఎలా జరిగింది? ఈ ఆత్మ ప్రజల్లోనికి వెళ్తుంది. ఈ ఆత్మ ద్వారాగా చెప్పబడే వాక్యం అనేక హృదయాలను ఆకర్షిస్తుంది. అలా ఒక కుటుంబాన్ని మార్చేస్తుంది ఆ ఆత్మ. చెప్పేదేమో పేతురు గారే వాక్యం. ఆ వాక్యములో ఉన్న బలము ఏం చేస్తుందంటే మనుషులను ఆకర్షించేస్తుంది, మనుషులకు మార్పిస్తుంది. మనుషులందరూ మారు మనసుతో యేసు ప్రభు నామములో నాకు కావాలి బాప్తిసం అనుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగా తొలి ప్రసంగానికి ఎన్ని వేల మంది మారారంటే 3000 మంది మారారు. ఎవరి ప్రసంగం అది? పేతురు గారి ప్రసంగము చేస్తే, వాక్యము చెబితే ఆ ఒక్క రోజులోనే 3000 మంది మార్పు చెందారంటే ఆలోచించండి. అది ఆత్మ ద్వారాగా కార్యము జరిగింది దేవుని బిడ్డలారా. అలాగా ఆ 12 మంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమండి ఆ ఆత్మ బలము చేతే అనేకులు వాక్యాలు ప్రకటించి ఇప్పుడు కూడా అనేక గ్రామాల్లో అనేక మంది అన్ని జనులు మారుస్తున్నారంటే ఏ బలము చేత? ఆత్మ బలము చేతే. ఆ టైంలో పౌలు గారు కూడా సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఆత్మ పొందలేదు. అప్పటికి తర్వాత దేవుడు ఆయన దర్శించి తనకు ఆత్మబలం ఇచ్చి అతన్ని కూడా ఒక సేవకునిగా దేవుడు తయారు చేస్తే ఆ పౌలు గారు అనేక గ్రామాలు తిరుగుతున్న సమయంలో ఎక్కడికి వచ్చాడు అన్నది బైబిల్లో ఎఫెసు అనే ప్రాంతానికి వెళ్ళాడంట. అక్కడ కూడా చాలా మంది విశ్వాసులు ఉన్నారు, కానీ బాప్తీసాలు పొందిన వారే ఉన్నారే, కానీ పరిశుద్ధాత్మను పొందిన వారు అక్కడ లేరు. లేకపోతే అందుకే వాళ్ళతో వచ్చి మాట్లాడాడు పౌలు. ఏమండి, ఇప్పుడు 19వ అధ్యాయంలో మనం చదివాం కదా, మీరు విశ్వసించారు, బాప్తీసాలు పొందారు, కానీ మీరు పరిశుద్ధాత్మను పొందారా లేదని అడిగితే వారన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నట్లుగా మాకు ఎవరు చెప్పలేదండి అన్నాడు. అంటే వాళ్ళు ఎప్పుడు వారు అంటే అలా చెప్పిన వారు ఎప్పుడు వారు అంటే అరణ్యములో బాప్తీసం ఇచ్చాడు కదా యోహాను గారు. అదిగో యోహాను గారి కాలములో ఆ ప్రజలు వాళ్ళని ఈ పౌలు గారు దర్శించాడు. మీరు ఇంకా కింద చదివితే ఆ మాటలు ఉన్నాయి, చదవండి, లేకపోతే చూద్దాం. 3వ వచనం చదవమ్మా. 19:3 మీరు అదిగో అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిజం పొందారా అని అడిగారు. ఏదో పరిశోధన పొందలేదని అంటున్నారు, పరిశోధాత్మ ఉన్నారా లేదా మాకు తెలియదంటే మరి బాప్తిజం ఎలా పొందారని అడిగాడు పౌలు గారు. వారు అంటారు అదిగో ఎవరు బాప్తిజం అంటే ఇది యోహాను గారు అరణ్యంలో బాప్తిజం ఇచ్చాడు కదా, ఆయన ద్వారాగా మేము బాప్తిజం పొందాం, కానీ ఆయన కూడా మాకు చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు ఉన్నట్లుగా మాకు ఎప్పుడు బోధించలేదు. మేమేదో యేసు ప్రభు దేవుడు లేక పరలోకంలో ఉన్న దేవుడు ఆయన నమ్ముకోండి చెప్తే నమ్మేము, బాప్తిజం పొందేమే, కానీ పరిశుద్ధాత్ముడు లేడు అన్నట్లుగానే ఆయన మాట్లాడితే అప్పుడు పౌలు గారు ఏం చేశాడు వాళ్ళ గురించి? తర్వాత 4వ వచనం, అందుకు పౌలు వెనుక వచ్చుచున్నవాని యందు అనగా యేసునందు విశ్వాసముంచి ప్రజలతో చెప్పుచు మారు మనిషి విషయమైన బాప్తీసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని పొందారు. చూడండి, ఇప్పుడు పౌలు గారు చేసే పని చూడండి.
అపోస్తలుడైన పౌలు గారు వారి గురించి చేసే పని చూడండి. ఏమండి, వాళ్ళందరూ ఏమన్నారు? యేసుక్రీస్తు వారి నామంలో మేము ఇప్పుడు బాప్తిజం పొందుతున్నాం అన్నారు. అంతకుముందు బాప్తిజం పొందారు వాళ్ళు. ఎవరి ద్వారా పొందారు? యోహాను ద్వారాగా బాప్తిజం పొందారు, కానీ ఆత్మ పొందలేదు. కానీ ఇప్పుడేం చేశారు వీళ్ళు? పౌలు గారు చెప్పిన మాటలను బట్టి యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి బాప్తిజం పొందారు. మరొకసారి బాప్తిజము పొందారు. ఇప్పుడు బాప్తిజం పొందిన వారి గురించి పౌలు గారు ఏం చేశాడు అంటే, వారి మీద చేతులు ఉంచి, ఏమండి, పౌలు గారు చేతుల్లో పెట్టి ప్రార్థన చేశాడు అందరికి. ప్రార్థన చేస్తే ఏం దిగొచ్చింది? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అందుకని ఒకవేళ ఆంధ్ర గారి కాలంలో బాప్తిజం పొందులు ఉండవచ్చు, ఏమండి, అలాగే ప్రశాంత్ గారు కూడా కాలంలో బాప్తిజాలు పొందిన వారు ఉండవచ్చు, ఏమండి. అయితే బాప్తిజంతో సరిపెట్టుకోకూడదంట. అందుకే నేను మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నా. దాని కొరకే మీరు గ్రహించడం లేదో కానీ అనేక సార్లు అనేక మార్లు మీ తలల మీద చేయి పెట్టి ప్రార్థన కారణం ఏంటి? ఇది ఈ వాక్యమే నాకు ఆధారం. పౌలు గారు ఒక సేవకుడిగా, అయ్యా ఇదిగో వీళ్ళందరూ బాప్తిజం పొందారు, నీ ఆత్మ కూడా వారికి ఇస్తే బలముగా విశ్వాసులు పనిచేస్తారు నీ సంఘంలో అని పౌలు గారు ప్రార్థన చేస్తే వారందరికీ పరిశుద్ధాత్మ వచ్చింది. అందుకే నేను ఇప్పుడు అనే మాట ఏంటంటే, మీరందరూ కూడా ఏం పొందాలి? మీరందరూ కూడా ఏం పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ పొందకపోతే అద్భుతాలు చూడలేము. విశ్వాసంలా ఉంటామే తప్ప ఘనమైన కార్యాలు జరగవు, బలమైన కార్యాలు కూడా జరగవు. అందుకని ఆలోచించండి దేవుని బిడ్డలారా, మనం ఏం పొందుకోవాలి, మనకి ఏం కావాలి, అందుకు దాని కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి. విశ్వాసులు అయిపోయాం, దేవుని బిడ్డలమని అనిపించుకున్నాం, మంచిదే. అంతటితో కాదు, ఇంకా దేవుని ఆత్మ రావాలి నీలోనికి, దేవుని ఆత్మ కుమ్మరించబడాలి. అందుకే నువ్వు నేను ఇలాగ ఒక పాట పాడదామా? పరిశుద్ధాత్మ దిగిరమ్ము నాపై, వరములతో నన్ను వెలిగించవా. ఏమండి, పరిశుద్ధాత్మ దిగిరమ్ము నాపై, వరములతో నన్ను వెలిగించవా. ఆరిన బ్రతుకులో కోరి కోరి నిన్ను చేరగరమ్మని పిలుచుచుండగా. ఏమని పిల్లలా? ఆరిపోయింది ప్రభా నా జీవితము, నేను ఇప్పుడు మళ్ళా కోరుకుంటున్నాను, నీ ఆత్మతో రావా నాలోనికి, నీ పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించని నీకొక ఆలోచన కలగాలి, మనకొక ఆలోచన రావాలి. అందరూ పరిశుద్ధాత్మ పొంది ఉండాలి. ఒక్కరొక్కరే కాదు, బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ఆత్మ చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ ఆత్మ రావాలండి. ఆత్మ వస్తేనే అద్భుతం చూస్తాం. ఏమండి, పూర్వకాలం ముందైనా ఆత్మ కలిగి ఉన్నవారే కార్యాలు చేయగలిగారండి. అవునా కదా? అపోస్తలులందరూ దేవుని పరిచర్య జరిగించేవారు, దేవుని పనిలో నడిచేవారు. వారు నడుస్తూ నడుస్తూ ఏం చేసేవారు? ఏం బాబు, వారు నడుస్తూ నడుస్తూ ఏం చేశారు తెలుసా? అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. వారి నీడ పడితేనే రోగులు బాగుపడేవాళ్ళంట. వారి చేతి రుమాలు, ఇలాంటి చేతి రుమాల గుడ్లు ఇలాగ రోగుల మీద పడేస్తే ఆ రోగులు కూడా స్వస్థతలు పొందేవాళ్ళంట. అంటే అది ఎలా జరిగింది కార్యం అంటే పరిశుద్ధాత్మ శక్తి వల్ల జరిగింది, మనుషుల వల్ల కాదు. అది వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసేవాడు. పేతురు గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. ఏమండి, ఆంధ్ర గారు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. లూకా గారు ప్రార్థన చేస్తే రోగాలు పోయి, ఏమండి, ఇలాగ మత్తయి గారు ప్రార్థన చేస్తే బాగుపడేవాళ్ళు అని ఆనాటి కాలంలో
అనేక మంది చెప్పుకున్నారు, అనేకులకు అది మేలుకరముగా ఉంది. మరి ఈ రోజుల్లో కూడా సంఘం ఏం పొందాలా? పరిశుద్ధాత్మ పొందుకోవాలా. పరిశుద్ధాత్మ లేని చోట అల్లర్లు, పరిశుద్ధాత్మ లేని చోట తగాదాలు, పరిశుద్ధాత్మ లేని చోట గొడవలు. పరిశుద్ధాత్ముడు ఉంటే సమాధానము. ఏమండి, ఆలోచించారా? అయితే ఇప్పటి వరకు ఈ పరిశుద్ధాత్మ గురించి నేను ఇలా చెప్తున్నాను కదా. పరిశుద్ధాత్మ పొందేమనుకోండి, ఇప్పుడు మనం మొట్టమొదట నీలో ఏ కార్యం జరుగుతుందో చెప్పిస్తాను బైబిల్లో, జాగ్రత్తగా వినండి. ఏమండి, పరిశుద్ధాత్మ నేను పొందాను అనుకున్నా, నాలో ఏ కార్యం జరుగుతుంది, నాకు ఎలాంటి మేలు కలుగుతుంది, ఆ వాక్యం చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చదవండి. ఏమండి, రోమీలకు రాసిన పత్రిక మొట్టమొదట ఏ కార్యం జరుగుతుందో చూద్దాం. విశ్వసించావు, బాప్తిసం పొందావు, పరిశుద్ధాత్మ కూడా వచ్చింది నీలోకి. రైట్. అంటే నువ్వు వాక్యం ప్రకటించట్లేదు కానీ, వాక్యం ప్రకటించడానికి ఇంకా నువ్వు సిద్ధపడలేదు కానీ, కాకపోతే నీలో ఏ కార్యం జరుగుతుందో చూపిస్తున్న బైబిల్ చూడండి. పరిశుద్ధాత్మ వలన నీకు ఏం మేలు కలుగుతుందో ఆ వాక్యాన్ని చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, క్రీస్తు యేసునందు, విన్నారా? క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ, ఆత్మ జీవమునిచ్చే ఆత్మ వచ్చింది నీలోనికి. ఇప్పుడు ఈ ఆత్మ ఏ కార్యం చేస్తుందో తెలుసుకో. చదువమ్మా. అదిగో పాపము, మరణము, నియమము నుండి దేవునికి స్తోత్రం. ఏమొస్తే ఆ కార్యం జరుగుతుంది? ఏమండి, పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే పాపము నియమము, మరణం అనే నియమము, దాని నుండి నువ్వు విడిపించబడుతున్నావు. ఇది వాస్తవం. అందుకే ఆత్మ పొంది ఉండాల. బాప్టిజం పొందినని చెప్పను గొప్పలు కాదయ్యి. బాప్టిజం పొందిన కూడా గాల్లో కలిసిపోయారు చాలామంది వాటర్లో, మళ్ళీ తాగుబోతులు అయిపోయారు. ఏమండి, మళ్ళీ వ్యభిచారులు అయిపోయారు. ఏం పొందిన వాళ్ళు? బాప్టిజాలు పొందిన వాళ్ళు. మరి అదే ఆత్మ పొందిన అయితే ఎలాగెత్తాడా? అలా ఎల్లెత్తదా ఆత్మ? ఎల్లనివ్వదు, అలా చేయనివ్వదు పరిశుద్ధాత్మ ఉంటే. పరిశుద్ధాత్మ లేకపోవటం వలన, పరిశుద్ధాత్మని పొందకపోవటం వలన మళ్ళా మనుషుడు పాపము చేయటానికి ఆస్కారాలు ఉంటున్నాయి. అందుకే మీరందరూ పరిశుద్ధాత్మ సహాయం కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. ఇంకేం అడగొద్దు. పరిశుద్ధాత్మగానే ఒక్కసారి నువ్వు పొందు ఉంటే నీ జీవితము ఏమవుతుందో చూపించిన వాక్యంలో. మరొక వాక్యం చూపిస్తాను. ఒక్కరేనా బైబిల్ పట్టుకొని ఉన్నారు? చదివే వాళ్ళు ఉన్నారు సంఘంలోని? ఇంకెవరు లేరా? బుద్ధి లేకపోతే సరే, మనిషి ఒక వాక్యం చదవాలా? మళ్ళా వస్తూ ఉంటాను కదా అక్కడికే. ఇప్పుడు ఒక వాక్యం చెప్పాను, చదివిచ్చాను, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను ఇంకో చోటకి. మరి ఆ వాక్యం తీయాలంటే ఈ వాక్యాన్ని వదిలేయాలి కదా. అలా వదిలేకుండా ఉండాలంటే అలా పట్టుకో ఉండాలి ఆ వాక్యాన్ని. మరొకరు చదివితే వాక్యం. అందుకే బైబిల్లో చూపిస్తున్నాం, నీకు ఆత్మ వచ్చుట వలన ముందు పాప మరణముల నియమము నుండి ఒకటి తప్పించబడతావు. ఆ తర్వాత ఇంకా ఏం జరుగుతుందో చూపిస్తాను బాగానండి. ఆత్మ ఉంటే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏ కార్యాలు జరుగుతుందో చూపిస్తాను. యోహాను గారు రాసిన పత్రికలు ఉన్నాయి కదా. ఏమండి, 3వ పత్రికలో ఉన్న మాట చదవండి ఒకసారి. ప్రియుడా, చూడండి, ప్రియుడా, అదిగో ఏమన్నాడు ముందు వాక్యం? ఏమన్నాడు? ఆత్మ వర్ధిల్లాలి మనిషిలో. ఏమండి, బాప్తిసం వర్ధిల్లుతుందా? బాప్తిసం వర్ధిల్లడం కాదు, ఆత్మ వర్ధిల్లాలి. బైబిల్ అంటుంది, ప్రియుడా, నీ ఆత్మ, నువ్వు పొందిన ఆత్మ నీలో వర్ధిల్లుచున్న ప్రకారము
నీవు నీవు ఈ లోకములో జీవించినంత కాలము అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. అది చూసారా, ఒక ఆత్మ పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే నీకేమేం జరుగుతాయంట? అన్ని విషయాల్లో నీవు వర్ధలుతావు. అంటే ఒకవేళ చేపలు పట్టేవాళ్ళు అనుకోండి, ఆటకి వెళ్తాం, దాంట్లో వర్ధలుతాం. ఏటకెళ్ళేటప్పుడు నీలో ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావు, ఏటకెళ్ళావు. అప్పుడు నువ్వు వల వేయగానే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా చేపలు పడతాయి. ఏమండి? అలాగే పొలం పని ఉందనుకోండి, పొలంలోకి వెళ్ళి పని చేస్తావు కదా. పొలంలోకి వెళ్ళి కూడా పని చేస్తే ఆ పొలం ఏమవుతుంది? అక్కడ నువ్వు అభివృద్ధి పొందుతావు. లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నావు కదా, ఆ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుతావు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక నువ్వు ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా వర్ధలుతావు. అందుకే మన వర్ధలకపోవడానికి కారణం ఏంటంటే చెప్పంటారా? ఆత్మ లేకపోవటం వల్ల. అయ్యా బాధపడకండి, ఆలోచించండి. అవును కదా, నిజమే కదా. ఇన్ని సంవత్సరాలు బట్టి వాటర్లో ఉన్నానే, నా బ్రతుకులో మరి అభివృద్ధి కనబడట్లేదేంటి? ఒకవేళ ఎవరన్నా అడిగితే ఏం చెప్పను నేను? ఏదిరా యేసులో నమ్ముకున్నావు, మరి నీ దగ్గర అభివృద్ధి రావాలి కదా, ఏదో కొంత ఆదాయం కనపడాలి కదా, ఏమమ్మా ఏంటి ఏం చేస్తున్నావు అని అంటే అప్పుడు ఏం చెప్పాలి నేను సమాధానం? అబ్బో లేదు లేదు, ఇక్కడి నుంచి మారాలా, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి నేను ఇప్పుడు. ఎందుకంటే విశ్వాసనే, బాప్తిజం పొందిన వ్యక్తినే. అయితే నాకు ఆత్మ లేకుండా జీవించడం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. అంతేనంటారా కదంటారా? అంతే. వాక్య ప్రకారంగా అయితే ఆత్మ ఉంటేనండి కార్యాలు జరుగుతాయి. ఎందుకో చెప్పమంటారా? ఆది కాండంలోకి వెళ్తే దేవుడైన యెహోవా ఈ భూమి లేదు, ఆకాశం లేదు, మనుషులు లేరు, చెట్లు లేవు, కొండలు లేవు, సముద్రాలు ఏ లేవు. అప్పుడు ఆయన అనుకున్నాడంట. అప్పుడు ఆయన అనుకుంటే ఏమండి, అది కూడా ఎలాగా? ఆది కాండం 1వ అధ్యాయంలో ఉంది కదా మాట. ఏమండి, అంటే దేవుని యొక్క ఆత్మను గురించి ఆలోచన చేయాలి మనం ఇప్పుడు. దేవుని ఆత్మ అల్లాడుచుండేదంట, నిలవటానికి స్థలం లేదు, అల్లాడుతూ ఉండేదంట నీళ్ళ మీద. అంటే అంతా నీరే, ఆకాశం ఇప్పుడు అయింది, ఆకాశం అది నీరే, ఇది నీరే, మొత్తం అది ఇది కలిసిపోయి ఉండేదంట. అప్పుడు ఆత్మ అల్లాడుతూ ఉండేదంట, నిలబడటానికి స్థలం ఉండేది కదంట. అప్పుడు ఆత్మ దేవుడు అనుకున్నాడంట, నీళ్లను ఏర్పరచాలి, నీళ్లలో నుంచి ఆరిన నేల బయట తీయాలి. అలా అనుకొని ఆ ఆత్మ ఈ కార్యాలన్నీ చేసింది. అప్పుడు మనల్ని కూడా ఆత్మదేవుడే తయారు చేశాడు. అందుకని ఇప్పుడు కూడా ఒకవేళ నువ్వు చేసే పనులన్నీ, నువ్వు చేసే కార్యాలన్నీ సంపూర్ణం అవ్వాలంటే తప్పగా నీలో నాలో ఏముండాలా? ఆత్మ ఉండాలా. ఆ ఆత్మదేవుడే మన కార్యాలన్నీ చేస్తూ ఉంటాడు. అప్పుడే అభివృద్ధి కనబడుతుంది. చూసేవారు అందరూ ఏంట్రా ఇటు ఇలాగ గొప్పడైపోయాడు. ఒకసారి మనదాకా రైతు పాటు పాడుకునేవాడు, మనదాకా కూలికి వెళ్ళేవాడు. ఏమండి, ఏంటి హఠాత్తుగా ఒకేసారి ఇల్లు ఇంత? అవును, దేవుని ఆత్మ కార్యాలు చేస్తుంది, దేవుని ఆత్మ నీకు అభివృద్ధిస్తుంది. అందుకు దేవుని ఆత్మని పొందినట్లయితే మనమందరం బలపడతాము, మన కార్యాలు అభివృద్ధికి వస్తూ ఉంటాయి, మన ద్వారాగా ఇతరులు కూడా మేలులు పొందుతారు. అందుకే ఎక్కువగా విశ్వాసులు ఏం కోరుకోవాలా? పరిశుద్ధాత్మ దేవుడినే కోరుకోవాలా. రాయా, నాలోకి రా ప్రభువా, నాలో రా తండ్రి. యేసు ప్రభువా, నువ్వు పంపించిన ఆత్మ నాలో పంపించయా, నువ్వు అనుగ్రహించిన ఆత్మను నాకు రావాలి ప్రభువా, నువ్వు పొందిన ఆత్మను నాకు కూడా ఇవ్వు ప్రభువా అని మనం ఎక్కువగా పరిశుద్ధాత్మ సహాయం అనే కోరుకున్నట్లయితే మనల్ని అభివృద్ధికి వస్తాం కదండి.
ఇప్పుడు మీరు చూశారు కదా, ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటాం. ఇప్పుడు చూడండి, సమాజంలో కూడా చాలామంది వర్ధిల్లే వారు ఉంటారు. కొంతమంది ఏమండి, వాళ్ళని చూసినప్పుడు విశ్వాసుల్ని మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు మిమ్మల్ని బాగా దీవించాడండి కదా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడండి, అందుకని ఇన్ని పనులు చేసుకోగలుగుతున్నారు, ఈ వ్యాపారం చేసుకోగలిగారు, ఈ ఇల్లు కట్టుకోగలిగారు, ఈ పెళ్లి చేయగలిగారు, దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించి పెట్టండి ఈ పనులను అయ్యి అని మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, చూసులందరినీ అంటాం. అంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఏముందని మనం గ్రహించాలా? దేవుని ఆత్మ ఉంది అంతే. దేవుని ఆత్మ లేకపోతే అభివృద్ధి లేదు, పనులు ఆగిపోతూ ఉంటాయి, కార్యాలు జరగవు. చేద్దాం అనుకుంటాం కానీ చేయలేం, ఏదో ఆటంకం, ఏదో ఒక అడ్డు. అలా అడ్డు లేకుండా ఆటంకం లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా నీకు ఆత్మ కావాలి, ఆత్మని మనం పొందుకోవాలి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఇంకా నీలో ఏం జరుగుతాయి ఏమండి, మనలో ఏం జరుగుతాయని బైబిల్ చెబుతుందో చూద్దామా? చూడండి, మంచి వాక్యము, మంచి మాట, అందరూ కలిసి చదువుకుందాము. దేవుని వాక్యంలో చూడండి, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము చదువుతారా ఒకసారి? 13 వచ్చిన కాడ నుంచి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, మళ్ళీ ఏం చేస్తుందంటే ఆత్మ సత్యమనే మార్గంలోనికి నడిపిస్తుంది. అంటే ఇక పొరపాటు ఏముండదు నీ దగ్గర, లోపం ఏమి కనబడదు నీ దగ్గర. ఎందుకంటే నీలో ఆత్మ నిన్ను చక్కని మార్గం నడిపిస్తుంది, మంచి మార్గం నడిపిస్తుంది. నిన్ను చూసిన వారందరూ సంతోషిస్తూ ఉంటారు, నీకు ఎదురైన వారందరూ నిన్ను పలకరిస్తూ ఉంటారు, ఏమంటే నీకు వందనాలు చెబుతూ ఉంటారు, నిన్ను గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే నీలో ఆత్మ వారికి కనబడుతుంది, మనలో ఆత్మ వాళ్ళకి కనబడుతుంది. అలా కనబడే ఆత్మ వాళ్ళ మనసులో ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. ఇదిగో ఇలా పలానా విశ్వాసి వస్తున్నాడు, ఆయన్ని మనం గౌరవించాలి, పలానా క్రైస్తవురాలు వస్తుంది, ఆమెను గనపరచాలి అన్నట్లుగా ఉన్న వాళ్ళందరూ చూస్తారంట. సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఏంటది? ఆత్మ కదా. ఏం జరుగుతాయి కార్యం చెప్పండి. ఇప్పుడు ఆత్మ ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి? ఒకటి, పాప మరణము యొక్క నియమము నుండి నిన్ను విడిపిస్తుంది, రక్షిస్తుంది. నెంబర్ 1 కదా. నీలో ఆత్మ వర్ధిల్లి కొలది అన్ని విషయాలు నువ్వు సౌఖ్యంగా అభివృద్ధి పొందుతూ ఉంటావు. 2, 3 ఏంటి? సర్వ సత్యములోనికి నువ్వు నడుస్తూ ఉంటావు. తప్పు చేయటానికి నువ్వు ఇష్టపడవు, పొరపాటుగా మాట్లాడటానికి నువ్వు ఇష్టపడవు, ఎవరిని కూడా దూషించవు, ఎవరిని కూడా నిందించవు, ప్రతి ఒక్క మనిషిని గౌరవిస్తావు, నీ ఎదుటిన్న వ్యక్తులకి మేలు జరగాలని ఆలోచిస్తావు. ఏముంటే? ఆత్మ ఉంటే. అలాగా పూర్వకాలమందు ఏమండి ఆత్మ కలిగిన దావీదు ప్రజల క్షేమం కోరడా లేదా? ఎవరికైనా కీడు చేసినట్టుందా? లేదు. దేవుని ఆత్మ పొందినవాడు. అలాగే అపోస్తులందరూ దేవుని ఆత్మ పొందారు. వాళ్ళు కూడా ఏం చేశారు? ప్రజలకి ఏమండి మేలే చేశారు. ఎవరికైనా దయ్యం పట్టి బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడేవారు. ఎవరైనా రోగంతో పడి మంచన పడి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసాడు పేతురు, బాగుపడిపోయేవాడు. ఇలాగా అనేక గ్రామాలు తిరిగారు, తిరిగి అందరికీ సువార్త ప్రకటించారు, అనేకులకు మేలు చేశారు. ఏవి కలిగి ఉన్నవారంటే పరిశుద్ధాత్మను కలిగిన వారి ఆలోచన ఉంటుంది. అలా ఆత్మను కలిగి ఉన్న వారి ఆలోచన ఉంటుంది. బాబు మీరు గమనించాలి, మీరు కూడా గమనించాలి. ఆత్మ లేకపోతే భేదాలు పుట్టిస్తూ ఉంటుందయ్యా. ఆత్మ లేనివాడు అన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. బాబు అర్థం చేసుకోండి, యేసు బాబు అర్థమవుతుందా? ఆత్మ లేనివాడు భేదాలు పుట్టిస్తూ ఉంటాడు, గొడవలు పెడతా ఉంటాడు. ఇదే గ్రహించాలి మనం. అందరూ గుడ్డుగా నమ్మకూడదు.
కాకపోతే వాళ్ళు మళ్ళీ ఏమంటారు, మేము బాప్తిజం పొందాం, మేము విశ్వాసమే, గొప్పలు చెబుతారు. ఆ గొప్పలు సాగవు. అవి ఉంటే మాత్రం సమాధానం పెడతారా? అవి ఉంటే మాత్రం సమాధానంగా ఉండగలుగుతున్నాడా? లేదు. ఏమున్నవాడు సమాధానంగా ఉంటాడు? దేవుని ఆత్మ కలిగిన వాడు సమాధానపరుస్తాడు, అందరినీ గౌరవిస్తాడు, పెద్దలు గౌరవిస్తాడు, చిన్నలను గౌరవిస్తాడు, అందరికీ మంచి మర్యాద ఇస్తాడు. అది ఆత్మ. ఆత్మకున్న లక్షణాలు ఇవి, ఆత్మ దేవుడికున్న గుణాలు అవి. వీలైతే ఇతరులకు సహాయం చేస్తాడు కానీ కీడేమి చేయడు కదా. మనం గ్రామంలో ఒక ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు మనం కదా, ఎక్కువగా మనోడే, మన మనుషుడే కదండి. ఆయన ఒకవేళ మేలు చేయకపోయినా కానీ కీడు ఎవరికి చేయడం అంటూ ఉంటారు కదా. ఎవరు కీడు చేయడరా బాబు, అది మంచిది, ఆయన దగ్గర ఉన్న గుణం అంటాం. అంటే అలాగా అందరూ అనిపించుకుంటే మంచిది కదా. అలాంటి మనసుతో అందరం బతికితే మంచిదే కదా. అప్పుడు గొడవలు ఉండవు, తగాదాలు ఉండవు, పోట్లాట్లు ఉండవు కదా. అప్పుడు అందరూ సమాధానంగా ఉంటేనే బాగుంటుంది. గ్రామం, ఊరంతా సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా. మరి ఇప్పుడు ఎలా ఉందంటారా? అలా ఉందా? లేదు. అందుకే లేదు అన్నాం కాబట్టి ఏమి లేదు వాళ్ళ దగ్గర, అది మనం గ్రహించాలా, మనం ఇదే గ్రహించాలా. అలాగని వాళ్ళని దూషించడం కాదు, కానీ వాక్యమును బట్టి వీడు ఆత్మ లేనివాడు రా, అందుకే ఇలా చేస్తున్నాడు, వీడు పనులు అలాగ ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి, వీడి మాటలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయంటే ఇల్లు ఏమి లేదు, ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదమ్మా. అలాగే స్త్రీలు కూడా ఉన్నారు చాలామంది, ఆత్మ లేని స్త్రీలు కూడా ఉన్నారు సమాజంలో. అలా బైబిల్ కూడా ఉన్నారు చాలామంది. ఏమండి, అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో ఉంటుంది ఒక ఆమె ఏ ఆత్మ ఉంది? దురాత్మ పట్టి ఉంది, దేవుని ఆత్మ లేదు ఆమె. ఆ దురాత్మ పట్టిన ఆమె ఏం చేస్తుంది? చివాడుతుంది, కేకలు పెడుతుంది. ఆలోచించుకోవడము, మీరు కూడా కేకలు పెట్టే వాళ్ళ గురించి గుడ్డిగా నమ్మేయకండి. వాళ్ళు అదే ఏముందనుకుంటారు, ఏదో ఉందనుకుంటారు, కానీ దురాత్మ కేకలు పెట్టేది. కేకలు పెట్టించేది ఏదైనా ఉందంటే అది దురాత్మ. ఎప్పుడైనా సరే గమనించండి, అది ఎక్కడైనా సరే, ఏ ఊర్లోనే సరే, ఏ గ్రామంలోనే సరే, అది కరెక్ట్గా దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ ఇదిగో నిన్నేం చేస్తుందమ్మా? సర్వ సత్యములోనికి నిన్ను నడిపిస్తుంది. ఇంకా ఏం చేస్తుంది ఆత్మ? ఏమండి, 15వ అధ్యాయం అపోస్తలుల కార్యములే 15వ అధ్యాయం 26వ వచనంలో కింద 2వ లైన్ చదువుతారా? 2వ లైను 3వ లైను చదువుతారా? సరే, 3వ లైన్ చదవండి. తండ్రి 3వ లైన్ 26వ వచనంలో 15వ అధ్యాయం కాదు సారీ అమ్మ, నేనే తప్పు చెప్పా. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనములో 3వ లైన్ చదవండి ఒకసారి. అది అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి, దేవునికి స్తోత్రం, మంచి సాక్ష్యం కనబడుతుంది బాబు. అయ్యా ఏం కనబడుతుంది? 4వది సాక్ష్యం ఉంటుంది. సాక్ష్యం, విశ్వాస సాక్ష్యం ఆలకించే వాళ్ళందరూ కూడా నమ్ముతారు. ఎందుకు ఆ సాక్ష్యం నమ్ముతారంటే, తండ్రి వద్ద నుండి పంపబడిన ఆత్మను పొందుకొని ఉన్నావు కాబట్టి ఆ ఆత్మ ఇచ్చే సాక్ష్యము అనేకులను నమ్మిస్తుంది, అనేక హృదయాన్ని కదిలిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు మనం తప్పనిసరిగా దేవుని పరిశుద్ధాత్మను కొరకు ఆలోచిద్దాం. ఇన్నాళ్ళు ఒకరు ఆలోచించకపోయేమో, విశ్వాసమే కాదంటలేదు, బాప్తిసం పొందావు కాదంటలేదు, మంచిదే. కానీ పరిశుద్ధాత్మను కూడా పొందకపోతే కార్యాలు జరగదు, అభివృద్ధి ఆగిపోద్ది. లేక ఒక విశ్వాసిగా కనబడవచ్చు, ఒక క్రైస్తవుడిగా వస్తూ ఉండొచ్చు, వెళ్ళొచ్చు, నీ ద్వారాగా అద్భుతం జరగదు, అక్కడ ఆగిపోతుంది అది. అందుకనే ఆత్మను మనం పొందాలి. ఆంధ్ర గారి కాళ్ళు ఎన్ని అద్భుతాలు జరిగాయి వాడరేవులో చూసాం కదా మనం. మరి ఆయన సేవలో నడిచిన వ్యక్తిని కదా నేను. మరి తర్వాత నేను పొందానా లేదా? ఆత్మ అంటే పొందినట్లే కదా, కార్యం జరిగాయి కదా, ఏం జరగలేదు. మరి అప్పుడు ఆత్మ ఉందా లేదా? అలా మీరు నా సేవ, నేను నడిచిన నడకలో నడుస్తున్నారు కాబట్టి మీరు కూడా ఏం పొందాలా? అది
నా బాధ, అందుకంటే ఏమీ లేదు. మీరు కూడా జ్ఞానవంతుడు అవ్వాలి, మీరు కూడా నాలుగు అద్భుతాలు చేయాలి. అవునంటారా? ఇలా మీ ద్వారా కూడా కార్యాలు జరగాలి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తేనే కాదు, విశ్వాసిగా నువ్వెళ్ళి ప్రార్థన చేసినా బాగోవాలి వాళ్ళు. దేవునికి స్తోత్ర. అందుకు మీరందరూ ఏం పొందాలంటున్నాను? పరిశుద్ధాత్మను పొందాలి. అది స్త్రీలైనా పురుషులైనా పరిశుద్ధాత్మకి అభ్యంతరాలు లేవు. ఎవరిలోనే దిగుతుంది. ఏమండి? ఎవరికైనా వస్తుంది. యోవేలు గ్రంథంలో చెప్పాడు కదా, నా ఆత్మను నా దాసుల మీదను నా దాసురాండ్రుల మీదను నేను కుమ్మరిస్తాను. దేవునికి స్తోత్రం. నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎవరికైనా నీకు భేదం లేదు. స్త్రీలేని భేదం చూడండి. నేను అందరూ సమానమే. నాకు అందరికి ఇస్తాను ఆత్మను. కానీ అడగాలి మీరు. ఆ ఆత్మ వచ్చిందాకా మీరు కనిపెట్టాలా, ప్రార్థన చేయాలా. అపోస్తలులందరూ చేసినట్లుగా 120 మంది స్త్రీ పురుషులు మేడగదిలో ప్రార్థన చేసినట్లుగా మనము కూడా కూడుకొని స్త్రీలు పురుషులందరూ ఏకమై పరిశుద్ధాత్మ దేవుడా దిగిరా, నాలోనికి రా, నాలో నివసించు, నాలో ఉండు అని ఎప్పుడు కూడా మనం ఆత్మను కలిగి ఉన్నట్లుగా మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, అందుకని మరి ఈరోజు మన దేవుడు మనందరితో చెప్పాడు. నిజంగా నీ సంఘంతో చెప్పాడు, సంఘంలో ఉన్న విశ్వాసులతో చెప్పాడు, బాప్తీసు పొందిన వారితో చెప్పాడు. ఇది పొందాల, ఇది పొందుకొని పనికి వెళ్దాం, ఇది పొందుకొని ఏటకెళ్దాం, ఇది పొందుకొని కూలికి వెళ్దాం, ఇది పొందుకొని ఏదైనా పని ప్రారంభిద్దాం, ఇది పొందుకొని ఇంట్లో ఏదైనా కార్యం చేద్దాం. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ ఉంటేనే నీ కార్యాలన్నీ అభివృద్ధికి వస్తున్నాయి. అభివృద్ధికి వస్తున్నాయి. ఏ పనైనా పూర్తయిపోద్ది. ఇక ఆత్మ పొంది మొదలుపెట్టు, కార్యం సఫలమైపోద్ది. కార్యం గొప్పగా జరుగుతుంది, ఘనముగా జరుగుతుంది. చూసిన వారందరూ శబాస్ అంటారు, మేలుగైన మంచి పని చేసేవరా అంటారు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ పొంది కార్యం మొదలు పెట్టాలి. మనం పరిశుద్ధాత్మ లేకుండా మన పనులు కూడా ప్రారంభించకూడదు. ఏమండి? ప్రార్థన లేకుండా ప్రారంభించకూడదు, వాక్యం లేకుండా ప్రారంభించకూడదు. ఏమండి? మొట్టమొదట వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ ఈ మూడు ఏకమై ఉండి పని మొదలుపెట్టు. ఆ పని నూరంతులుగా సఫలమవుతుంది. ఏమండి? అందుకే రోమీయులకు రాసిన పత్రికలో చాలా మాటలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో మొదలు పెడితే ఏమండి 2వ వచనం చదివేసాం అనుకోండి, ఇక 5వ వచనం చదివితే ఏముంది అక్కడ? 5వ వచనం చూడము ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. అవును అవును, మనిషి ఉంచుతారు. చూసావా? శరీరానుసారం మనిషి అంటే ఏంటి? ఆత్మ లేనివారు. ఏమండి? ఆత్మ లేని వారి పనులు ఎలా ఉంటాయంటే, ఇదిగో చూడండి ఎలా ఉంది ఇక్కడ వాక్యం. శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెడతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, వేదన, దుఃఖం కదా. అయితే ఆత్మానుసారులైతే మనస్సు ఏంటి? జీవము. రెండవది ఏంటి? సమాధానం. ఉందా? వచ్చిందా సమాధానం? ఏముంటే సమాధానం? ఆత్మ ఉంటే సమాధానం. ఆత్మ ఉంటే సమాధానం అమ్మా. నీ ఇంట్లో సమాధానం ఆత్మ ఉంటే, నీ సంఘంలో సమాధానం ఆత్మ ఉంటే. ఆత్మ లేదా సంఘమైనా ఇల్లైనా గలబిలే గలబిలే, గందరగోళమే, అల్లరి అల్లరి పోరాటం. ఎవరికి కుదురుండదో, నెమ్మది ఉండదు. అందుకని మన ఇళ్ళకి మన కుటుంబాలకి సమాధానం రావాలంటే నీలో ఆత్మ ఉండాలి. మన సంఘంలో సమాధానం ఉండాలంటే మన సంఘంలో కూడా ఆత్మ ఉండాలి. ఇలాగ అన్ని చోట్ల ఆత్మ ఉంటే అన్ని కార్యాలు జరుగుతాయి, అన్ని మేళ్ళు జరుగుతాయి. నీవే చక్కగా సంతోషంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు. చూసేవారందరికీ కూడా నువ్వు కనబడతావు. ఎంత చక్కగా ఉంటారు వాళ్ళు. ఏ గోల ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఇలా ఇన్ని సంవత్సరాలు అయింది, కానీ వారి అన్నదమ్ములు కానీ, వారి పిల్లలు కానీ, వారి కుటుంబాలు కానీ ఎంత చక్కగా ఉంటారు వాళ్ళు. కారణం ఏంటి? ఆత్మ. దేవుని ఆత్మ. ఆత్మ లేకపోతే భేదాలు పుట్టేస్తాయి, అన్నదమ్ములు గొడవలు వచ్చేస్తాయి, తోడుగోడల గొడవలు వచ్చేస్తాయి, అత్తాకోడల గొడవలు వచ్చేస్తాయి. అమ్మా జాగ్రత్త. ఏం పొందాలి మనం? పరిశుద్ధాత్మనే పొందాలి. దాని కొరకు కొంచెం కష్టపడు, కొంచెం కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయ. ప్రార్థన చేస్తేనే వస్తుంది పరిశుద్ధత్వం. ఇంకేం చేసినా రాదు.
ఏమండి? పరిశుద్ధాత్మ రావాలంటే ఏం చేయాలి మనం? ప్రార్థన ఎక్కువ చేయాలి. అంతే, ప్రార్థన చేస్తే చాలు దిగి వస్తుంది పరిశుద్ధాత్మ. ఇంకేం చేసినా రాదు. మళ్ళా అటు ఇటు తిరుగుతాడు వస్తుందా? రాదు. ఆ ఇంటికి వెళ్తా వస్తుందా? రాదు. ప్రార్థన చేస్తూ ఉండాలి మందిరంలో, లేదా ఇంట్లోనైనా ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వస్తాడు, నేను ఆకర్షిస్తాడు, నేను ఆవరిస్తాడు, అప్పుడు నిన్ను బలపరుస్తాడు, అప్పుడు నేను ధైర్యపరుస్తాడు, అప్పుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. నీ సాక్ష్యం సమాజం నమ్ముతుంది. నువ్వు వాక్యం చెబితే వాక్యం వింటారు ప్రజలు, నువ్వు ప్రార్థన చేస్తే కార్యం చేస్తాడు దేవుడు. ఇక అన్ని అద్భుతాలే, ఇంకన్నీ అద్భుతాలే అద్భుతాలే అద్భుతాలే. నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ ఈదులో, నీ ఊరిలో, నీ గ్రామంలో, నీ సంఘంలో అన్ని రకాలుగా అభివృద్ధి 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 దేవుడే చేసి మనల్ని బలపరచునుగాక. ఏమండి? ఇంకా ఏమన్నాడు? 14 వచ్చిన చదవమ్మా, రోమి పత్రికలోనే 14 వచ్చిన. అదిగో అసలు మాట. ఏం బాబు? దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వాళ్ళందరూ దేవునికి కుమారులు కుమార్తెలేనంట. ఏం చేత? ఆత్మ చేత నడిపించబడే వాళ్ళందరూ దేవునికి చెందిన వాళ్ళే. ఈ భూమికి చెందిన వాళ్ళు కాదు, ఈ లోకానికి చెందిన వాళ్ళు కాదు. ఏమండి? ఇప్పుడు 15 వచ్చిన చదువు మళ్ళా. ఏలయనగా మరలా మనం భయపడటానికి దాస్యపు ఆత్మ అంటే దురాత్మను నువ్వు పొందలేదు. దత్తపుత్రాత్మ అంటే పరిశుద్ధాత్మనే నువ్వు పొందితివి. ఆ ఆత్మను కలిగిన వారము మనము మొరపెట్టుచున్నాము, దేవుని పిల్లలమని ఆత్మ తానే మనతో చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరమని చెబుతున్నాడంట? దేవుని పిల్లలమని ఆత్మే చెబుతుందంటమ్మా. తర్వాత మాట, అనగా దేవుని వారసులం అంట. దేవునికి స్తోత్రం. చూసారా? ఒక్క ఆత్మను నువ్వు కలిగి ఉండటం వల్ల ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి లెక్క పెట్టుకుని. ఇక దేవుని పిల్లలు అవుతున్నావు, దేవునికి వారసులు అయిపోతున్నావు, యేసుక్రీస్తు కూడా నువ్వు కూడా మహిమలోకి వెళ్తున్నావు. ఏమండి? నీ భూలోకంలో జీవించే జీవితకాలం అంతా అభివృద్ధి జరుగుతుంది. ఏమండి? ఈ భూమి మీద బ్రతికినంత కాలం నీ శరీరంలో పాప నియమం ఉండదు. అసలక రక్షించబడిన వ్యక్తిగా, పరిశుద్ధ వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు సమాజానికి కనబడతావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట సత్యం అనిపిస్తుంది, నువ్వు చెప్పే సాక్ష్యం నిజమనిపిస్తుంది. ఇలాంటి కార్యాలు ఒక ఆత్మ పొందుట వలన జరుగుతున్నాయి. ఆ ఆత్మను కొరకు మనం అందరము కూడా విశ్వాసముతో ఎక్కువ శాతం ప్రార్థనలో చేయాలి. అలా చేయటానికి ఆత్మదేవుడే మనల్ని సిద్ధపరిచి నడిపించునుగాక. ఈరోజు వాక్యాన్ని మనందరికీ మన హృదయాల్లో నాటింపజేసి బలపరిచి దీవించునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? ఉంటే త్వరగా రండి. దేవుని నామమునకు స్తోత్రం. పాస్టర్ గారికి మరియు పాస్టమ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే